అసలు వీడియో పొద్దుగానే వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ టైము డ్యూ టైము సింగర్ ఏరియాలో ఫుల్గా అటు పోతారు ఇటు పోతారు. సరే, ఇది ఒకటి మనం మొదలు పెడదాం. ఇక యథావిధిగా ఉదయం పూట షాప్కి వచ్చేసిన తర్వాత పక్కనే ఉన్న బాబాయ్ హోటల్లో ఒక 2 ఇడ్లీలు తిని నేను నా పని నేను చేసుకున్నా. యూట్యూబ్లో వర్క్ చేసుకుంటున్నా, అదేవిధంగా షాప్ కూడా చూసుకుంటున్నా. తర్వాత మందమరి మార్కెట్లో షాపుల పర్పస్గా మన్నార్ మార్కెట్ యూనియన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో సభ్యత్వం నమోదు చేసుకోవాలని నేను వెళ్ళి నా షాపు నేను సభ్యత్వం చేయించుకున్న. 50 రూపాయల రుసుము కట్టి నా షాపు నేను పలానా ఏరియాలో ఉన్నదని చెప్పేసి సభ్యత్వం తీసుకున్నా. అది అయిపోయింది. అదైనాక సపరేట్గా షాప్కి వచ్చేసాడు. అది వచ్చేసి మంచిగా ఒక బాబాయ్ ఒక వేడి ఛాయ్ ఇవ్వమని చెప్పిన. ఆయన ఛాయ్ పెట్టలే. ఎట్లా బాబాయ్ మరి నువ్వు ఛాయ్ పెట్టకపోతే ఎట్లనే బాబు అని నేను అన్నా. దాని ఏమో నేను మార్కెట్ పోయి తెస్తా అన్నాడు పెద్ద మనిషి. అప్పు పర్వాలేదు అనుకున్నా. పోయిండు, మార్కెట్ పోయిండు. పావు గంట అయినాక పట్టుకొని వచ్చింది. ఏమైంది బాబాయ్ అంటే, అరే మనం రోజు తెచ్చే అతను లేడు కదా అన్నాడు. అయినే లేకపోతే ఏందయ్యా నీ ఎవరైతే మనం పైసలు ఇచ్చినాకనే కదా ఛాయ్ పోతారు, ఎవరైతే మనం తెచ్చుకున్నావా లేదా అంటే తెచ్చినా అన్నాడు. సరే అని చెప్పేసి ఇద్దరం కలిసి తాగిన తర్వాత మళ్ళీ నేను యూట్యూబ్లో వర్క్ చేసుకుంటున్నా. అట్లనే గిరాకీ వస్తా ఉంటుంది, కామన్గా గిరాకీ చూసుకుంటున్నా. కరెక్ట్గా 2 గంటలు 2 అవుతుంది. 2 గంటలకు నాకు షాప్లో పెట్రోల్ కూడా అయిపోయింది. నేను షాప్లో పెట్రోల్ కూడా అమ్ముతా కాబట్టి అరే మరి ఎట్లా అని చెప్పేసి పెట్రోల్ తెద్దామని ఇటు పాల చెట్టు దొర్ల బంగ్లా దగ్గర పెట్రోల్ బంక్ ఉంది, అక్కడికి వెళ్ళి పోతా అంటే నేను ఒక గమనించింది ఏంటంటే, ఏదైతే రోడ్డు ఉందో అది కరెక్ట్గా లేదు, డ్యామేజ్ అయి ఉంది. రాత్రిపూట 2 వీలర్స్ వాళ్ళు మాత్రం ఫాస్ట్గా వెళితే వాళ్ళకి తప్పకుండా యాక్సిడెంట్ అవుతుంది. అంటే ఏదో గుద్దది, ఆ రోడ్ అనేది బాగా లేదు కాబట్టి అలా పడి ఆ బొందలలో పడి ఎగిరి కింద పడి ఆ విధంగా డ్యామేజ్ అయితే అవసరమైతే ప్రాణ నష్టం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అక్కడ 2 చోట్ల భయంకరంగా ఉన్నాయి. మిగతాదంతా కొంచెం కవర్ చేసుకోవచ్చు. కానీ అయితే నేను వీటి మీద ఒక వీడియో తీసి పెడదామని నేను అనుకున్నా. కానీ దానికి ఎందుకో అది వస్తలేదు, దాని టైం వస్తలేదు. వీటి మీద వీడియో తీసి పెట్టాలని అనుకుంటాను కానీ నాకు టైం అవుతుంది. సరే, వాటి మీద ఒక కన్నేసి ఉంచుతా. ఎందుకంటే అది ప్రజలందరికీ సంబంధించినది. మళ్ళా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలనేది నా ఆకాంక్ష. అయితే ఇప్పుడు నేను వెళ్ళి ఈ పెట్రోల్ పట్టుకొని వచ్చిన. అంటే ఎన్ని లీటర్ లాంటిది, 1000 రూపాయల పెట్రోల్ ఒక 9 లీటర్లు వచ్చి ఉంటుంది. 9 లీటర్లు వచ్చింది. వాటిని నేను ఒక 10 రూపాయల లాభం తీసుకొని అమ్ముతా అంట. అది ఎంతగానో హెల్ప్ఫుల్ అయిందంటే, రాత్రిపూట నేను 11 గంటలు వరకు నేను షాప్లో ఉంటాను కాబట్టి చాలామంది రాత్రిపూట ఎక్కడైనా బండి అయిపోయినా కూడా పెట్రోల్ కోసం ఇక్కడికి వస్తాను. వాళ్ళకి నేను పెట్రోల్ వేయడం వల్ల వాళ్ళు కూడా హ్యాపీగా మంచిగా ఇంటికి వెళ్ళిపోతారు. అది మాత్రం చాలా ప్లస్ పాయింట్. పొద్దున్న దాకంటే వాహనాలు పోతాయి ఘోరంగా. పోయి అప్ప ఏంది ఒకటి బాగానే పోతాను. పొద్దున్న దాకా ఏడబడతాడు పెట్రోల్ దొరుకుతాయి కానీ నైట్ పూట దొరకదు కదా. అందుకని రాత్రిపూట నేను వచ్చే పెట్రోల్కు వాళ్ళు ఎంతో ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే ఆ టైంలో ఏడ దొరకది, గమ్యం ఇట్లా చేరుకుంటారు. అదే అన్నట్టు కదా. సరే, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మన మందమర్లో ఉన్న అమ్మ ఆదర్శం గ్రూపు
బండారి రవికుమార్ రవణాన్వితం. ఆ అన్నది పుట్టినరోజు. నేను తనకు లేటుగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను. రవణ, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. ఈ కాసిపేట స్వామి నీకు చెప్తాడు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ అన్న ఎంత గొప్పవాడంటే, ఎక్కడైనా పెళ్ళిళ్ళలో కానీ ఎక్కడైనా కూడా అన్నం మిగిలితే, కూరలు మిగిలితే వాటిని తీసుకొచ్చి పేద ప్రజలకు పంచే కార్యక్రమము ఈ అన్న చేస్తాడు. చెప్పండి, బండారి రవికుమార్ ఈ అన్న ఎంత గొప్ప మనసు ఉన్నవాడో. ఆ అన్న మా మందమ్మారిలో ఉండడం మాకు గర్వకారణం. గ్రేట్ అతను. అంటే అతనికి ఆలోచన ఏ విధంగా వచ్చిందో కానీ అద్భుతం. తినే పదార్థాలు మిగిలినవి, అవి పడబోతే ఏమొస్తుంది? ఏమన్నా వస్తుందా? అట్లా పడేస్తాను కాబట్టి ఆ అన్న చూసినట్టున్నాడు. చూసి ఒక ఆలోచన వచ్చి, ఎక్కడైనా మిగిలిన పదార్థాలు ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఈ సేవా కార్యక్రమం ఆయన భుజాల మీద వేసుకున్నాడు. దానికి అమ్మ ఆదర్శం యూత్ అని ఒక పేరు పెట్టడం జరిగింది. గ్రేట్ రవణ, నువ్వు ఆరోగ్యాలతో ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా. చాలామంది ఆకలిని నువ్వు నింపుతాను కాబట్టి, ఆకలి కడుపులో నువ్వు నింపుతాను. గ్రేట్ రవణ, గ్రేట్. సో ఇంకా నేను ఈ విధంగా మాట్లాడదానే ఉంటా కాబట్టి మీరు నాకు సలహాలు సూచనలు కామెంట్ రూపంలో ఇవ్వండి. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాసిపేట స్వామి, రెండోది మందమరి సినిమా. ఇంకా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చాలామంది యూట్యూబర్స్ తన టాలెంట్ను చూపెడదామని యూట్యూబ్లోకి వస్తాను. కానీ ఇక్కడ ఏం చిన్న మిస్టేక్ చేస్తారంటే, మీరు అందరూ కూడా మంచిగా వినండి. ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు, మీరు ఓన్ కంటెంట్ చేయండి. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటాను, ఓన్ కంటెంట్ చేయండి. వాట్సాప్లో వచ్చినాయి, యూట్యూబ్లో వచ్చినాయి, అక్కడ వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి డౌన్లోడ్ చేసి మాత్రం మీరు మీ ఛానల్లో పెట్టకూడదు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీ ఛానల్ మానిటైజేషన్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఇది ఈ కాసిపేట స్వామి చెప్పే మంచి మాట. చూడండి, చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. 2 ఛానల్స్ ఉన్నాయి. 2 ఛానల్స్ దిగ్విజయంగా పరిగెడతాను. కామెంట్ రాయండి, ఫాలో అవ్వండి. ప్రతిరోజు రాత్రి 10:30కు కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నా జీవితంలో జరిగిన కథ, దీంతో నేను ముందరికి వస్తాడా. మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తా. ఇది యూట్యూబ్లో వచ్చే క్రియేటర్స్కు వాళ్ళకు ఏమన్నా ముందడుగు పోవడానికి ఏ విధంగా వెళ్ళాలి, స్టెప్స్, వాటి కోసం నేను మీకు వివరంగా చెప్తా. ఉండాలా? మళ్ళా ఉంటా. మరి ఇంకేం చేయాలి చెప్పండి. ఇక నేను తెలంగాణ యూట్యూబర్ని, మరి అసలు అటువంటి కాదు కదా, తెలంగాణ యూట్యూబర్.